ఇక స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్లో నిర్వహించే యోచనలో సర్కార్ ఈ నెల 26 నుంచి గ్రామాల్లో పథకాల జాతర ఇదే వేడిలో జరిపితే ఉత్తమం అంటున్న నేతలు కోడ్లోపు పథకాలు అమలు కాకుండా ప్రభావం బీసీ రిజర్వేషన్ పెంపు కూడా చిక్కుముడే రిజర్వేషన్ పెంచాలని కేంద్రాన్ని కోరే యోచన ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్ దావోస్ నుంచి తిరిగి వచ్చాక స్పష్టత వస్తుందట ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి అంటే ఇంకా దాదాపు ఇంకో నెలలో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎందుకు ఇంత తొందరగా పెడతా ఉన్నారు అంటే వీళ్ళు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం సో వీళ్ళు ఇస్తారా పోతారా తర్వాత విషయం కానీ ఇది కొంత అడవిని అయితే నడుస్తుంది ఇది కొంత గ్రామాలలో అడవిని నడుస్తుంది ఏంది అరే రైతు భరోసా కోసం మన ఇంటికి వచ్చి సర్వేలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలా కాకపోతే రేపు పడతాయి కావచ్చు రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు కదా దానికోసం ఇందిరమ్మ ఇల్లు వస్తుంది కావచ్చు సో ఈ మోక మీదనే దెబ్బ కొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది అంటే ఒకవేళ కనుక ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ నెలకు 2 నెలలకు పెట్టినట్టు అయితే ఉంటే ప్రజలు ఇచ్చినటువంటి వాటిని మర్చిపోతారు ఆటోమేటిక్గా కాబట్టి దాని ద్వారా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా ఈ మోక మీదనే మనం ఎన్నికలకు పోయినట్టు అయితే ఉంటే పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి భావనతోటి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకోసమనే ఫిబ్రవరి చివరిలో ఎన్నికలు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు అలాగే వీటి ఉండేటువంటి అవకాశం అయితే కనపడతా ఉన్నది ఆశావాహులు ఇప్పటికే చాలామంది గ్రామాల్లో ఇప్పటికే నేనే సర్పంచ్ని కాబోతా ఉన్నానని చెప్పేసి మరి ఇప్పటికే వాళ్ళు ప్రచారాన్ని కూడా మొదలు పెట్టుకోవడం జరిగింది నయానో భయానో ఏమైనా ఉన్నట్టయితే ఉంటే తాగిపిచ్చుడు తినిపిచ్చుడు వాళ్ళని తిరిగిపిచ్చుడు అంత వ్యవహారం అంతా ఇప్పటికే గ్రామాలలో ఆ జోరు కనబడతా ఉన్నది చూద్దాం మరి ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి మరి ఈ పథకాలతోటి వాళ్ళకు లాభం ఉంటుందా నష్టం ఉంటుంది అనేది ఇక రాష్ట్రంలో పంచాయతీ మండల జిల్లా పరిషత్తులకు ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరగనున్నాయా ఈ నెల 26 నుంచి అమలు కానున్న పథకాల వేడిలోనే ఈ ఎన్నికలు కానిచ్చేందుకు రేవంత్ సర్కారు సన్నద్ధం అవుతుందా ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ ఇది స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్లో పడుతున్నాయి దీనికి తోడు ఎన్నికలను త్వరగా నిర్వహించాలను స్థానిక నేతల నుంచి ప్రభుత్వంపై పార్టీపై ఒత్తిడి పెరుగుతున్నది ఇటీవల గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని కార్యకర్తలను స్థానిక నాయకత్వాలను కాస్త పట్టించుకోవాలని నేతలకు చురుకలు వేశారు ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3 లేకపోతే 4 ఫిబ్రవరి 3 లేకపోతే 4వ వారంలో ఈ సంబంధించినటువంటి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉన్నది ఫిబ్రవరి 3 లేకపోతే 4వ వారాల్లో గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం కొనసాగుతున్నది ఫిబ్రవరి 3వ వారంలో 3 విడతలుగా గ్రామ పంచాయతీలకు 4వ వారంలో ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు సమాచారం బీసీ రిజర్వేషన్లు పెంపే చిక్కుముడి ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం చిక్కుముడిగా మారింది ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులాల జనాభా ఎంత ఉంది వారి రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డి దావోసు పర్యటన ముగించుకొని వచ్చాక ఈ సర్వేపై మంత్రివర్గం సమీక్ష చేపట్టనున్నట్లు తెలుస్తుంది ఈ సమావేశంలోనే సర్వే నివేదికను ఆమోదిస్తారని ఆ తర్వాత ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చ పెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50% మించి అమలు చేయరాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఉంది రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ జనాభా తమాషా ప్రకారం 27% రిజర్వేషన్ ఆ వర్గాలకు అమలు చేయాల్సి ఉంటుంది దీంతో కాంగ్రెస్ హామీ మేరకు బీసీలకు 42% అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితిని దాటాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో కులగణన సర్వే నివేదికను పరిగణలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్ 42% పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెబుతున్నారు ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు ప్రచారం కొనసాగుతున్నది అయితే కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోతే స్థానిక ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ఏ వైఖరి అవలంబిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది పాత పద్ధతిలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్ ఇస్తుందా లేక ఇతర మార్గాలను అన్వేషిస్తుందా అన్నది తేలాల్సి ఉంది ఇలా అయితే ఎన్నికలకు ఏప్రిల్లోనే ఈ నెల 26 నుంచి రైతులకు రైతు భరోసా భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాలకు ప్రభుత్వం అమలు చేయనున్నది. దీంతో ఈ పథకాల వేడిలోనే స్థానిక ఎన్నికలు కానిచ్చేయాలంటూ స్థానిక నాయకులు కోరుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 15 రోజుల్లో నిర్వహణ పూర్తి చేస్తామని అంటున్నారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తే అదే నెల 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల కోడ్లోపు పథకాలు అమలు పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు సమకూరడం సాధ్యమవుతుందా అన్న చర్చ జరుగుతుంది. కానీ సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ముందే ప్రకటించినందున ఆ మేరకు నిధుల సేకరణ జరుగుతుందని, ఆత్మీయ భరోసాకు నిధులు సమకూరుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కోడ్ అమలులోపు ఈ 4 పథకాలు అసంపూర్ణంగా అమలైతే దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పథకాల పూర్తి స్థాయిలో అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తే మాత్రం ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు జరుగుతాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం అంతా కూడా నిధుల కొరత ఉన్నది. నిధుల కొరత ఒక పక్కన ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, వీటన్నిటి కనుక సగంగా నిధులు ఇచ్చి, ఇప్పుడు నాకు తెలిసి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, రైతు భరోసా విషయానికి వచ్చినట్టయితుంటే ముందుగా ప్రతి ఎకరాకి 6,000 రూపాయలు ఇస్తామన్నాడు. ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 5 ఎకరాల లోపట్ల మొదటి విడతలో, 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రెండో విడతలో, 10 ఎకరాల నుంచి 10 ఉన్నటువంటి వాళ్ళకి 3 విడతలు. అంటే బడ్జెట్ని వాళ్ళు సమకూర్చుకోవడం, పైసలు సమకూర్చుకోవడం కొంత ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో విడతల వారిగా కూడా వేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఇట్లా అసంపూర్తిగా ఇప్పుడు కనుక రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పేసి ఏదైతే గఫాలు కొట్టిందో కాంగ్రెస్ పార్టీ, ఈ విడతల వారిగా ఇప్పటికీ 4 విడతలు అయిపోయినాయి, ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయింది. దీనివల్ల ప్రభుత్వానికి మీకు రైతు భరోసా, రైతు రుణమాఫీ ఏ విధంగా మీకు మంచి పేరు తీసుకొచ్చిందో తెలియదు, కానీ దీని ద్వారా ప్రభుత్వానికి ఇంకా చెడ్డ పేరు ఎక్కువ వచ్చింది. అంటే చాలామంది ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి, సరే ఓకే అయినటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అది వేరే విషయం. కానటువంటి వాళ్ళ పరిస్థితి ఏందనేది కొంత ఆలోచించాలి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ పథకాలకి సరైనటువంటి బడ్జెట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఒకవేళ లేకపోయినట్టయితే సగం చేసుకుంటూ పోయి ఎన్నికలకు పోయినట్టయితే చావు దెబ్బ తప్పదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ కనుక ఇదే కనుక భావిస్తున్నట్టయితే ఏప్రిల్లో ఉంటాయి ఎన్నికలు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, అక్కడ ప్రత్యేక అధికారుల యొక్క పాలన నడుస్తూ ఉన్నది, గ్రామ పంచాయతీల్లో అస్తవ్యస్తంగా తయారైపోయింది. మరి మళ్ళీ ఇంకో 3-4 నెలలు పెంచుతారా? లేకపోయినట్టయితే ఇదే మోక మీద ఇప్పుడు ఏది అప్లికేషన్లు తీసుకుంటా ఈ ఇందిరమ్మ ఇల్లు వస్తే రేపు వస్తే మాపు వస్తాయి అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు గ్రామాలలో హడావిడి నడుస్తూ ఉందో, అధికారులతోటి హడావిడి నడుస్తూ ఉన్నదో, సర్వేలతోటి ఏ విధంగా ప్రభుత్వం కొంత హడావిడి చేపిస్తూ ఉన్నదో, దీంట్లోనే కనుక చేయాలనుకున్నట్టయితే వచ్చే నెలలో ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉన్నది. దాంట్లో బీసీలకు ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఇప్పటి వరకు కూడా కొలిక్కి రాలేదు. మరి ఏ విధంగా ఉండబోతా ఉన్నది? నాకు తెలిసి బీసీల రిజర్వేషన్లు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి ఈ ఎన్నికల్లో ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. సో ఇప్పటికే తాత్సారం అయిపోయింది. ఒకవేళ ఇటువంటిది కూడా ఇబ్బంది అయితే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళకి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు అది అయితే ఏముండదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ పార్టీ గుర్తులు ఏముండవు. మరి 42% సంబంధించినటువంటి టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. ఏ విధంగా ఏ ఉద్దేశంతో ఇస్తావు నువ్వు కాంగ్రెస్ పార్టీ అని? సరే పార్టీ గుర్తుకు సంబంధించిన బీఫామ్ ఉంటేనేమో ఓకే ఇచ్చినావు కావచ్చు అనుకుంటాం, ఏ గుర్తు పైన ఇస్తావు నువ్వు? సో ఇదంతా కూడా కొంత సందిగ్ధతగా ఉన్నది. చూద్దాం మరి ఏదేమైనప్పుడు కూడా స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి, నాకు తెలిసైతే వచ్చే నెల ఖచ్చితంగా ఎన్నికలు ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎట్లా చేస్తుంది ఇంకా అనేది.